సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ మన కలియుగంలో ఎలా జరగబోతోంది, ఎలా జరగచ్చు. జస్ట్ ఇండియాలో కాదు, ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు లైక్ లిటరలీ నా ఫేవరెట్ మూవీ ఐ థింక్ ఇస్ పాతాళ భైరవి. దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ కదా. వెదర్ కొన్ని హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ అలాంటివి చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ చాలా బాగున్నాయి సినిమాలు, బట్ ఇది మన స్టోరీలు కావా, లైక్ మనం ఎప్పుడు అన్ని వెస్ట్లోనే జరగాల, లైక్ అలా అనిపించేది. మన పౌరాణికాల్లో రాసిన, మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం విత్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మన లాస్ట్ అవతారం కృష్ణ అవతారం తోటి ఎండ్ అవుతుంది కదా. ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. ఆ స్టోరీ కుడ్ బీ సంథింగ్ దట్ ఇస్ వర్త్ అటెంప్టింగ్.